హిందూ నమస్కారం. మన దేశంలో ఉన్నటువంటి హిందూ సమాజాన్ని, హిందూ మూలవాసులైనటువంటి ఈ దేశంలో మూలవాసులైనటువంటి హిందూ సమాజాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం ఏ విధంగా చేస్తున్నారో చూడండి ఒకసారి. క్రైస్తవ మిషనరీలు ఆడే ఆటలో వీళ్ళందరూ కూడా పావులు అనమాట. వాళ్ళు వేసే బిస్కెట్లు ఆకాశపడి వీళ్ళంతా కూడా ఈ సోకాల్డ్ సెక్యులర్ పార్టీలు, ఈ సోకాల్డ్ సెక్యులర్ నాయకులందరూ కూడా సెక్యులరిజం పేరుతోటి హిందూ సమాజాన్ని ఏ విధంగా విచ్ఛిన్నం చేస్తున్నారో చూడండి ఒకసారి. ద్రవిడులు హిందువులు కారంట, ఆర్యులు హిందువులు కారంట, యోగా హిందువులది కాదంట, యోగా కూడా హిందువులది కాదు, ఆయుర్వేదం హిందువులది కాదు. ఈ విధంగా అందరి మనసులు కూడా మైండ్ వాష్ చేసి మనకి ఐక్యత లోపించి మన హిందూ సమాజంలో ఈ అగ్రకులం, మిన్న కులం, తక్కువ కులం, ఎక్కువ కులం ఈ విధంగా భేదాభిప్రాయాలు తీసుకొచ్చి ఈ విధంగా ఈ మధ్యకాలంలో రాహుల్ గాంధీ ఒక కొత్తగా ఒక వాదన లేపారనమాట. కుల గణన జరపాలి దేశంలో. కుల గణన ఏమిటికి రావాయి? కుల గణన ఏమిటికి? హిందువులు ఇంకా కూడా విచ్ఛిన్నం చేసే ప్రయత్నంలో భాగంగా వీళ్ళందరూ చూడండి ఒకసారి. క్రైస్తవ మిషనరీలు వేసే బిస్కెట్లకు ఆశపడి వీళ్ళందరూ కూడా మన దేశంలో ఉన్నటువంటి హిందూ సమాజాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా కూడా మనం వీళ్ళ మాయలో పడి, వీళ్ళ మత్తులో పడి, వీళ్ళు ఆడిందే ఆట పాడిందే పాటగా మనం వాళ్ళకి వంత పాడితే మాత్రం మన హిందూ సమాజం భవిష్యత్ కాలంలో హిందువులు ఉండేటోళ్ళు అంట అని చెప్పుకునే అవసరం మాటికి వస్తుంది. హిందూ సమాజమా ఇకనైనా మేలుకొనేసి ఈ సెక్యులర్ భావజాలం నుంచి బయటికి పడతారనేసి నా ఈ చిన్ని ప్రయత్నం. బయటపడి ఎవరైతే మన సెక్యులర్ అంటూ వీళ్ళందరూ కూడా తిరుగుతారుగా వాళ్ళందరికీ కూడా రాజకీయ నాయకులందరూ కూడా బుద్ధి చెప్తారనేసి నా ఈ చిన్న ప్రయత్నం. జై హింద్.